హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 29. వీరా అనే వ్యక్తి వచ్చి మిహిరను హగ్ చేసుకోవడంతో కళ్ళలో నిప్పులు కురిపిస్తాడు అనురాగ్. అరే వీరా, నువ్వు ఇలా హగ్ చేసుకుంటే నేను పైకి పోయేలా ఉన్నాను, ముందు వదులు ప్లీజ్ అని అంది మిహిరా. దాంతో ఆమెను కాస్త లూజ్గా హగ్ చేసుకొని నువ్వేంటి డార్లింగ్ ఇక్కడ అని అడిగాడు వీరా. ఆ మాట నేను నిన్నడగాలి, నువ్వేంటి ఈ అవతారం ఏంటి, అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశావు అని కోపంగా అడిగింది మిహిరా. ఆ మాటతో వీరా అర్థం కానట్లుగా వెంటనే తన మనుషుల వైపు చూశాడు. దాంతో వాళ్లలో ఒకడు ముందుకొచ్చి, బాస్, మనం కిడ్నాప్ చేసిన ముసలాడు ఇతనే, వాళ్ళని సేవ్ చేయడానికే ఈ బ్యాచ్ అంతా వచ్చారు అని అన్నాడు. అది విని, నువ్వు వీళ్లతో ఎందుకు వచ్చావు మిహిరా అని అడిగాడు వీరా. అతను నా హస్బెండ్కి తాతగారు, మేము అతన్ని వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చాం అని చెప్పింది మిహిరా. వాట్, నీకు పెళ్ళయిందా? దూరం జరుగుతూ షాకింగ్గా అడిగాడు వీరా. పెళ్ళేంటి, పెళ్లితో పాటు డివోర్స్ కూడా అయ్యాయి అని అంది మిహిరా. ఆ మాటతో పళ్ళు పటపటా కొరుకుతూ, మిహిరా, ఇప్పుడు ఇదంతా అవసరమా అని అన్నాడు అనురాగ్. దాంతో వెంటనే అతని వైపు తల తిప్పి చూసి, ఏయ్, ఎవరు నువ్వు, నా మిహిరా మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడుతున్నావు అని కోపంగా అన్నాడు వీరా. అతనే మీ మిహిరా ఎక్స్ హస్బెండ్ అని వెటకారంగా అన్నాడు పక్కనే ఉన్న సుబ్బు. ఓ అంటూ అనురాగ్ను ఒకసారి పైకి కిందకి పరిశీలనగా చూసి, అసలేంటి మిహిరా, ఇదంతా నాకేం అర్థం కావడం లేదు, ఓసారి క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అడిగాడు వీరా. ముందు నువ్వు ఈ కట్లు విప్పేస్తే ఆ తర్వాత రిలాక్సింగ్గా విషయం చెబుతాను అని అంది మిహిరా. ఆ మాటతో వెంటనే మిహిరా కట్లను తానే స్వయంగా విప్పేశాడు వీరా. చేతులు సాఫ్ చేసుకుంటూ, వాళ్ల కట్లు కూడా విప్పు వీరా ప్లీజ్ అని అంది మిహిరా. నో మిహిరా, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు కూడా నీ ఫ్యామిలీ వాళ్ళు అయి ఉంటే నిమిషం కూడా ఆలోచించకుండా వదిలేసేవాడిని, బట్ ఇప్పుడు నీ ఎక్స్ ఫ్యామిలీ కదా, సో విషయం క్లియర్ అయ్యే వరకు నేను వాళ్ళని వదలను అని అన్నాడు వీరా. ఆ మాటతో అనురాగ్ వైపు చూసింది మిహిరా. అతను ఆమెనే మింగేసేలా చూస్తూ ఉన్నాడు. ఆ చూపుకి మూతి మొఖం రెండు తిప్పుకొని తాను అనురాగ్ని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వీరాకి చెప్పి, అలాగే కాంట్రాక్ట్ అయిపోగానే అతను డివోర్స్ ఇచ్చిన విషయం కూడా చెప్పింది. అదంతా విన్న వీరా, సో డివోర్స్ అయ్యాయి, మరిప్పుడు వాళ్ళకి నీకు ఏంటి సంబంధం, మళ్ళీ నువ్వు వాళ్ళతో కలిసి ఎందుకు వచ్చావు అని అడిగాడు. యాక్చువల్లీ నేను టూర్కి వచ్చాను, వాళ్ళేమో తాతయ్య గారిని వెతుక్కుంటూ వచ్చారు, ఇదంతా జస్ట్ కోఇన్సిడెంట్గా జరిగిపోయింది అని చెప్పింది మిహిరా. అంటే మనం విడిపోయిన ఈ 7 సంవత్సరాల్లో చాలా జరిగాయన్నమాట. సరే, నెక్స్ట్ టూర్కి మనిద్దరం కలిసి వెళ్దాం, మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ముందు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని అన్నాడు వీరా. దాంతో అందరూ, ఏంటి, మమ్మల్ని ఇలాగే వదిలేసి వెళ్ళిపోతారా అని కోరస్గా అన్నారు. అది విని, వెయిట్ వెయిట్ అని అంటూనే, వీరా, వీళ్ళంతా మనవాళ్లే, నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళని కూడా వదిలేవా అని అడిగింది మిహిరా. ఆ మాటతో హెడ్ రబ్ చేసుకుంటూ కొంచెంసేపు ఆలోచించిన వీరా, యాక్చువల్లీ నేను ఒక డీల్ ఒప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డీల్ కంప్లీట్ అయ్యే వరకు వదిలిపెట్టను, అవతల పార్టీ వాళ్ళు ఎంత ఎక్కువ డబ్బిచ్చినా సరే నేను వదలాలనుకోకపోతే వదిలేదే లేదు, బట్ ఫస్ట్ టైం నీకోసం ఈ డీల్ వదులుకుంటున్నాను అని చిన్న స్మైల్తో చెప్పి తన వాళ్ళ వైపు చూసి, వాళ్ళ కట్లు విప్పేసి ముందు వాళ్ళని వదిలేయండి, ఇదంతా ఖాళీ చేసేయండి అని మిహిర భుజం చుట్టూ చెయ్యి వేసి అక్కడి నుండి ఆమెను బయటికి తీసుకువెళ్ళబోయాడు. వెళుతున్న వాళ్ళని చూస్తున్న అనురాగ్ కంగారుగా, హలో మిస్టర్, తనని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు. నేను తనను ఎక్కడికైనా తీసుకెళ్తాను, ఆ మాట అడగడానికి నువ్వెవరు అని అన్నాడు వీరా. ఐఎమ్ హర్ హస్బెండ్ అని అన్నాడు అనురాగ్. ప్లీజ్ కరెక్ట్ యువర్ వర్డ్స్ మిస్టర్, యు ఆర్ హర్ ఎక్స్ హస్బెండ్ అని చెప్పి మిహిరను తీసుకుని వెళ్ళిపోయాడు వీరా. అతని వెంట వెళుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూసిన మిహిరా మరొక మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటికే వీరా మనుషులు వాళ్ళందరి కట్లు విప్పేశారు. అప్పుడు చంద్రకాంత్ కంగారుగా, ఇదేంట్రా ఇలా జరిగింది, మన మిహిరను అతను తీసుకెళ్తున్నాడేంటి అని కంగారుగా అన్నాడు చంద్రకాంత్. వెళుతున్న వాళ్ళని సీరియస్గా చూస్తూ ఉండిపోయాడు అనురాగ్. ఏం మాట్లాడు వింటాను రాగ్, వాడలా మన మిహిరను తీసుకెళ్తుంటే నీకేం అనిపించడం లేదా అని కాస్త సీరియస్గా అన్నాడు సుబ్బు. నాకు మిహిరకు ఏం సంబంధం లేదు కదా, అలాంటప్పుడు నేనెలా తనని ఆపుతాను, ముందైతే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం అని చెప్పాడు అనురాగ్. కానీ మిహిరను అతని దగ్గర వదిలి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ రాగ్, తనకేదైనా ప్రాబ్లం అయితే ఎలా
అని అడిగింది హరిణి. తనే సైలెంట్గా అతని వెనుక వెళ్తున్నప్పుడు మనమేం చేయగలం? ఇదంతా ఇకపై తన ప్రాబ్లమే, మనది కాదు. మిహిర లైఫ్ మిహిర ఇష్టం. ఇప్పుడు తనని కంట్రోల్ చేయడానికి నాకు ఎలాంటి రైటు లేదు అని అంటూనే అక్కడి నుంచి ముందుకు నడిచాడు అనురాగ్. అప్పటికే వీరా రౌడీలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా మాట్లాడలేక చంద్ర, సుబ్బు, హరిణి కూడా సైలెంట్గా అనురాగ్ని ఫాలో అయ్యారు. మరోవైపు వీరా మిహిరను తీసుకొని తన విల్లాకు వెళ్ళాడు. రోమ్ సిటీలో పాష్ ఏరియాలో ఉన్న పెద్ద విల్లా వీరా సొంతం. ఆ విల్లా చూసి షాక్ అయిన మిహిర, ఈ విల్లా నీదేనా వీరా అని అడిగింది. అవును, నాదే అని క్యాజువల్గా చెప్పేశాడు వీరా. వావ్, ఇంత పెద్ద ఇల్లు ఎప్పుడు కొన్నావు? అసలు ఏం చేస్తూ ఉంటావు నువ్వు? చూస్తుంటే పెద్ద డాన్లా అనిపిస్తున్నావు అని నవ్వుతూ అంది మిహిర. ఆ మాటతో చిన్న స్మైల్ ఇస్తూ, జీవితంలో మనం తినే కొన్ని ఎదురు దెబ్బలు మనల్ని స్ట్రాంగ్గా మారుస్తాయి. అలాంటప్పుడు మనిషి అనే సంగతి కూడా మర్చిపోయి కేవలం మిషన్ లాగే పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా చేయడం వల్లే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అని అంటూనే మిహిరను ఇంట్లోకి తీసుకువెళ్ళాడు వీరా. ఓ, నీలో చాలా మార్పులు వచ్చాయి. మనిషిలోనే కాదు, మాటల్లో కూడా ఎదిగిపోయావు. నువ్విప్పుడు ఓ పెద్ద డాన్, అంతేనా అని అడిగింది మిహిర. అఫ్ కోర్స్ మిహిరా, పెద్ద పెద్ద డీల్స్ అయితే చేస్తాను, కానీ దానైతే కాదులే అని అన్నాడు వీరా. బాగుంది వీరా. ఇలాంటి మాటలు, ఇలాంటి సంఘటనలన్నీ ఇంతకుముందు సినిమాల్లో చూడటమే కానీ గత కొద్ది రోజులుగా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అని అంటూనే సోఫాలో సెటిల్ అయింది మిహిరా. ఇంతలో ఎవరక్కడా అని అరిచాడు వీరా. వెంటనే కిచెన్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది మాయా. ఆమెను అక్కడ చూసి షాక్ అయింది మిహిరా. మిహిరను చూసి మాయ కూడా షాక్ అవుతూ, నువ్వేంటిక్కడా అంటూ మిహిర దగ్గరకు వెళ్ళింది. ఆ మాటతో మిహిర ఏదో సమాధానం చెప్పబోయేలోగానే వీర ఒక్కసారిగా మాయ చెంపపై లాగిపెట్టి కొట్టాడు. దాంతో ఆ దెబ్బకు సోఫాలో పడిపోయింది మాయ. అతను ఎందుకు కొట్టాడో అర్థం కాక మాయతో పాటు మిహిర కూడా ఆశ్చర్యపోయింది. అప్పుడు, నువ్వు ఇండియన్వి కదా, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా రెస్పెక్ట్గా మాట్లాడాలో తెలీదా? తనని మేడం అని పిలవాలి, నువ్వు అని మాట్లాడుతున్నావేంటి అని అడిగాడు వీరా. సారీ, తను నాకు ముందే తెలుసు, అందుకే అలా అన్నాను అని సంజాయిషిగా అంది మాయ. తను నీకు తెలిసినా, ఒకవేళ నీ ఫ్రెండ్ అయినా సరే, నువ్వు ఇక నుంచి తనని మేడం అనే పిలవాలి. ముందు వెళ్ళి మేడంకి నాకు కాఫీ తీసుకురా అని అన్నాడు వీరా. ఆ మాటతో మాయ కోపంగా మిహిరను చూస్తూ కిచెన్లోకి వెళ్ళింది. అసలు మాయాని అక్కడ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని మిహిరకు ఒకదాని వెంట ఒకటి జరుగుతున్నవన్నీ తలుచుకుంటే తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. దాంతో మాయా తెచ్చిన స్ట్రాంగ్ కాఫీని తీసుకొని మారు మాట్లాడకుండా సిప్ చేస్తూ వీరా వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. వీరా కూడా చిన్నగా నవ్వి, నెక్స్ట్ ఏంటి మిహిరా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఆ మాటతో అర్థం కానట్లుగా చూసింది మిహిరా. సరే, ఇప్పుడు నీకు ఏ ప్లాను లేకపోతే కొద్ది రోజులు నేను కూడా నా డీల్స్ అన్నీ పక్కన పెట్టేస్తాను. చెప్పు, మనిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలో నువ్వే డిసైడ్ చేయి అని అడిగాడు వీరా. ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా అతను అలా అడగడంతో నుదురు చిట్లించిన మిహిరా, నువ్వేం మాట్లాడుతున్నావు వీరా, నాకు అర్థం కావడం లేదు. మనిద్దరం కలిసి ట్రిప్కి వెళ్ళడం ఏంటి అని అడిగింది. అవును, ఇందులో మాట్లాడడానికేముంది, నువ్వు కూడా ఎలాగో టూర్లోనే ఉన్నావు కదా, నేను కూడా నీతో జాయిన్ అవుదామనుకుంటున్నాను అని అన్నాడు వీరా. అప్పటికి కానీ అతనేమంటున్నాడో అర్థం చేసుకున్న మిహిరా, నోనో, నాకే ఈ ట్రిప్ వద్దు బాబు, ఈ 20 రోజులకే 20 సంవత్సరాలు తిరిగినట్లు అనిపిస్తుంది. ఇక నాకు ఓపిక లేదు, నేనైతే డైరెక్ట్గా ఇండియా వెళ్ళిపోతానులే అని అంది మిహిరా. ఏంటి, ఇండియా వెళ్ళిపోతావా అప్పుడే అని అడిగాడు వీరా. అవును వీరా, నాకు ఈ వెదర్ కూడా అంతగా పడలేదు, ఇండియా వెళ్ళిపోతాను. మరి నీ సంగతేంటి, నువ్వు ఇక్కడే ఉంటావా, నీకు ఇండియాలో ఇల్లు లేదా అని అడిగింది మిహిరా. ఆ మాటతో పెద్దగా నవ్వుతూ, ఇండియాలోని ప్రతి స్టేట్లో నాకు ఒక ఇల్లుంది, ఒక బిజినెస్ కూడా ఉంటుంది. బట్ అవన్నీ చూసుకోవడానికి అక్కడ మనుషులున్నారు, అందుకే నేను ఎక్కువగా అబ్రాడ్లోనే ఉంటాను అని చెప్పాడు వీరా. ఓ నైస్, అయితే నీ బిజినెస్లో ఎక్కడైనా ఒక చోట నాకు జాబ్ ఇప్పించవచ్చు కదా అని అంది మిహిరా. అయినా జాబ్ చేయాల్సిన అవసరం నీకేంటి మిహిరా, ఆల్రెడీ నీ ఎక్స్ హస్బెండ్ నీకు చాలా డబ్బు ఇచ్చాడు కదా, హ్యాపీగా వాటిని ఖర్చు పెట్టుకుంటూ ఎంజాయ్ చేయి, ఇంకా కావాలంటే నేను కూడా ఇస్తాలే అని అన్నాడు వీరా. ఏ పని లేకుండా ఎంజాయ్ చేయడం కూడా చాలా కష్టం వీరా, అలా కూడా బోర్ కొడుతుంది అని అంది మిహిరా. హే కమాన్ మిహిరా, చిన్నప్పటి నుంచి మనం కష్టపడుతూనే ఉన్నాం కదా,
నాకంటే కష్టపడకుండా తప్పదు. కనీసం నువ్వైనా సరే సుఖపడు, ఎంజాయ్ చెయ్యి అని నవ్వుతూ అన్నాడు వీర. ఆ మాటతో అతన్ని అంచనా వేస్తూ అసలు ఎలాంటి వీర ఇలా ఎలా మారిపోయాడు అనుకుంటూనే అదే మాటను పైకడిగేసింది మిహిరా. ఆ ప్రశ్న విని చిన్నగా స్మైల్ ఇచ్చిన వీర, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు. "హ్మ్, ఓకే" అని చుట్టూ చూస్తూ, ఎంత సంపాదించుంటావు? ఓ 10,000 కోట్లు సంపాదించావా అని అడిగింది మిహిరా. ఇంచుమించు ఉండొచ్చు అన్నాడు వీర. మరింకేంటి వీరా, ఇది చాలు కదా, వాటన్నింటినీ మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అంది మిహిరా. ఆ మాటకు పెద్దగా నవ్వేసిన వీర, నువ్వు పెళ్లి చేసుకొని ఉన్నావు కదా ఇప్పుడే ప్రశాంతంగా, నన్ను కూడా అలాగే ఉండమంటావా అని అన్నాడు వీర. ఆ మాటకు మూతి తిప్పేసి, సర్లే అదంతా తర్వాత మాట్లాడొచ్చు, నేనైతే ఇండియా వెళ్ళాలి, ప్లీజ్ కొంచెం ఆ ఏర్పాట్లు చూడవా వీరా, నా వీసా పాస్పోర్ట్ అన్నీ ఐలాండ్లోని రూమ్లోనే ఉండిపోయాయి అని చెప్పింది మిహిరా. సరే, నాకు ఒక 2 డేస్ టైం ఇవ్వు, నా వర్క్ కంప్లీట్ అయ్యాక మనిద్దరం కలిసి ఇండియా వెళ్దాం, అప్పటి వరకు నువ్వు ఈ విల్లాలోనే మహారాణిలా ఉండొచ్చు, పైకి వెళ్తే లెఫ్ట్ సైడ్ నా రూమ్ ఉంది, దాన్ని యూస్ చేసుకో అని అన్నాడు వీరా. సరే, బట్ ఆ రూమే ఎందుకు, నాకు వేరే ఏదైనా ఇంకో రూమ్ ఇవ్వచ్చు కదా అని అంది మిహిరా. ఈ విల్లాలో అన్ని రూమ్స్ స్పెషల్గా ఉంటాయి, నా రూమ్ అయితే ఇంకా స్పెషల్గా ఉంటుంది, ముందు వెళ్ళి చూసి హ్యాపీగా రెస్ట్ తీసుకో అని చెప్పాడు వీరా. దాంతో సరే అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళి స్టెప్స్ ఎక్కడం మొదలుపెట్టింది మిహిరా. అప్పటి వరకు వాళ్ళిద్దరి మాటలు వింటున్న మాయా, వీడేంటి ఈ మిహిరకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, దానికోసం ఆరాటపడుతున్నట్లు కూడా అనిపిస్తుంది, అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో వీరా మొబైల్ రింగ్ అయ్యింది. ఫోన్ లిఫ్ట్ చేసిన వీరా, హలో అని సీరియస్గా అన్నాడు. అవతల వైపు నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూ, హలో వీరా, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది, ఆ ముసలాడు నిధి రహస్యం గురించి చెప్పాడా అని అడిగాడు ఆ వ్యక్తి. నో, నేనేం తెలుసుకోలేదు, ఇకపై నేను తెలుసుకోను కూడా, అండ్ ఇంకో విషయం, ఈ పాట నేనే కాల్ చేసి చెప్దాం అనుకున్నాను, ఈలోగా నువ్వే కాల్ చేసావు కాబట్టి చెప్పేస్తున్నాను, నేను ఈ డీల్ క్యాన్సిల్ చేస్తున్నాను అని అన్నాడు వీరా. వాట్, నువ్వు డీల్ క్యాన్సిల్ చేస్తున్నావా, అసలు డీల్ క్యాన్సిల్ చేయడం అనేది నీ హిస్టరీలోనే లేదు కదా వీరా అని షాకింగ్గా అడిగాడు అవతలి వ్యక్తి. కొన్నిసార్లు చేయక తప్పడం లేదు, ఈ డీల్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను, అంతేకాదు ఇక ఈ విషయం గురించి ఆ వ్యక్తిని కానీ ఆ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీని కానీ మీరు టచ్ చేయడానికి వీల్లేదు, ఈ డీల్ మరొకరికి ఇవ్వడానికి కూడా వీల్లేదు, ఆ ఫ్యామిలీని మళ్ళీ టచ్ చేస్తే నాలో ఉన్న మరో మనిషిని చూస్తారు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు వీరా. స్టెప్స్ ఎక్కుతూ ఆ మాటలన్నీ విన్న మిహిరా హ్యాపీగా ఫీల్ అవుతూ, థ్యాంక్ గాడ్, వీరా మాట్లాడే మాటల్ని బట్టి, తను ఇక్కడుంటున్న విధానాన్ని బట్టి తనకి చాలా పవర్ ఉందని అర్థమవుతుంది, కాబట్టి ఇక తాతయ్యకి ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు, వీరాని కలిసి మంచి పని చేశాను, ఇక ఇక్కడితో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అనుకున్న మిహిరా వీరా చెప్పినట్లు లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్లోకి వెళ్ళబోయింది. కానీ కింద నుంచే ఆమెను గమనించిన వీరా, మిహిరా, ఆ రూమ్ కాదు, దాని పక్కనున్న రూమ్లోకి వెళ్ళు అని చెప్పాడు. దాంతో ఓకే వీరా అని నవ్వుతూ వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టిన మిహిరా ఆ రూమ్ అంతటికి చీకటిగా ఉండడంతో లైట్ వెతుక్కొని లైట్ ఆన్ చేసింది. అంతే, ఆ రూమ్లో కనిపించిన అద్భుతాలు చూసి ఆమె షాక్ అవుతూ కళ్ళు తిరిగి కింద పడబోయేది కాస్త అక్కడే ఉన్న గోడను పట్టుకొని నిలదొక్కుంది. ఆ తర్వాత ఏం జరగబోతోంది, అసలు వీరా మిహిరల మధ్య సంబంధం ఏమిటి? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.